ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాండింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి 7 ప్రమోషన్ వచ్చే వరకు చెప్పాల్సింది చెప్పకుండా ఆపడం కరెక్ట్ కాదు. చెప్పాలనుకుంది ఏంటంటే ఈ జేఏసీలో ఆర్టిజన్ డిమాండ్ పెట్టడం అత్యంత ఉపయోగకరమైనటువంటి విషయం అని చెప్పాలనుకుంటున్నా. ఈ గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నారు. ఆర్టిజన్ ఉద్యోగులు అట్టడుగు వర్గంగా అట్టడుగు ఈ విద్యుత్ సంవత్సరాలలో చాలా వెనుకబడినటువంటి పరిస్థితి ఉందని చెప్పడానికే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మైక్ గుంజుకోవడము అంటే ఆర్టిజన్లను తొక్కి పెట్టడం అవుతుంది. మన సంఘాల నాయకులు ఇబ్బంది పెట్టే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాండింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి 7 ప్రమోషన్ వచ్చే వరకు చేసి పోరాటం చేయాలి. అదేవిధంగా ఏదైతే అక్రమంగా ట్రాన్స్ఫర్లు చేయాలని చూస్తుందో అది ట్రాన్స్ఫర్లు రద్దయ్యే వరకు ఈ పోరాటాన్ని నడిపించాలని జేఏసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా చెప్తే కింది స్థాయిలో కింది ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ ఉద్యోగిని కదిలించినా బాధతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కొత్తగా రిక్రూట్ అయినటువంటి జేఎల్ఎంలో కావచ్చు, అదేవిధంగా ఏఎల్ఎంలో కావచ్చు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లే కాదు, ఈపీఎఫ్ లో సీలింగ్ వచ్చింది. ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సమస్యలు యాజమాన్యానికి విన్నవిస్తామంటే వినే నాదుడు లేకుండా పోయింది. కాబట్టి పోరాటాలు చేయకుండా తప్పదు. పోరాటం ఒక్కటే ఈ సమస్యలకు పరిష్కారం అని సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఆర్టిజన్ ఉద్యోగులకు అత్యంత కీలకమైంది సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేయాలి. ఒకే సంస్థ ఒకే రూల్ను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఉద్యోగులందరూ ఒక్కటే అన్న నినాదంతో సమస్యల అన్నిటినీ పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగించాలని ఈ జేఏసీకి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఏ నాయకుడు మాట్లాడినా మైకు గుంజుకోవడం సరైన పద్ధతి కాదు. ఈ వ్యవహారం ఈ పద్ధతి మార్చుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఇక్కడ గమనించాలి. ప్రతి ఉద్యోగి కూడా ఆర్టిజన్ నుంచి చీఫ్ ఇంజనీర్ సంబంధించినటువంటి జేఏసీ ప్రతి పాయింట్ కూడా జేఏసీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆర్టిజన్కు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని, వారికి ప్రమోషన్ కల్పించాలని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే మనందరం కూడా ఈరోజు జేఏసీలో ఉన్నాం కాబట్టి మన దగ్గర భేదాభిప్రాయాలు రావద్దు అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. దయచేసి ఎవరి మనసులో అలాంటి పెట్టుకోకూడదు. ఖచ్చితంగా అన్ని సమస్యలు తీరేంత వరకు కూడా ఈ జేఏసీ పోరాటం చేస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మీరందరూ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరిని కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా ఇక్కడ ప్రతి మనిషి కూడా అవసరమే ఈ జేఏసీలో అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ భేదాభిప్రాయాలు ఏమీ లేవు కాబట్టి దయచేసి అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేనేజ్మెంట్ మొండి